విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బానోతు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కబంధ హస్తాల నుండి ఉద్యాన శాఖను కాపాడాలని కోరారు. గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గత 6 సంవత్సరాలుగా ఎటువంటి ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు ఇవ్వలేదని, రేషనలైజేషన్ లో భాగంగా ఉద్యాన సహాయకులు ఏరియా ప్రకారం ఉద్యాన పనులు నిర్వహించేటట్లు ఉత్తర్వులు వెలువడేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాణోతు నాగరాజు, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా వహిస్తున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో నేను గ్రామ ఉద్యాన సహాయకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలన్నిటికీ కూడా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్న ప్రభుత్వం వారు రైతు సేవా కేంద్రాలని నామకరణం చేసి, ఏదైతే హేతుబద్ధీకరణ అనే మంచి కార్యక్రమం చేస్తున్నారో ఆ హేతుబద్ధీకరణలో భాగంగా మొదటి కేటగిరీ కింద జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ని గ్రామవార్డు సచివాలయం శాఖ వారు ఇప్పటికే హేతుబద్ధీకరణని పూర్తి చేశారు. అదే మాదిరిగా రెండవ కేటగిరీలో ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ ని ఆయా శాఖలకి మీరు హేతుబద్ధీకరణ చేసుకోమని వారికి అప్పగించున్నారు. కావున ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల హేతుబద్ధీకరణను వ్యవసాయ శాఖకు అప్పగించినప్పటి నుంచి మా యొక్క గ్రామ ఉద్యాన సహాయకుల సంఘం తరపున రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ గ్రామ ఉద్యాన సహాయకుల తరపున గౌరవ మంత్రివర్యులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుడితి రాజశేఖర్ గారిని, అదేవిధంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారిని, ఉద్యాన శాఖ డైరెక్టర్ గారిని పలుమార్లు పలు సందర్భాల్లో ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియ ఉందో ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఎక్కడైతే ఉద్యాన ఎక్కడైతే హార్టికల్చర్ ఏరియా ఎక్కువ ఉందో ఆ ఉద్యాన విభాగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యాన అధికారులకి అనుగుణంగా ఈ యొక్క హార్టికల్చర్ అసిస్టెంట్ ని మ్యాప్ చేయమని పలు సందర్భాల్లో అడిగున్నాము. ఈ యొక్క రిక్వెస్ట్ ని వారు ఏ సందర్భంలోనూ మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఎన్ని వినతులు సమర్పించినా కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ సమావేశం ఉద్యాన సహాయకులందరం కలిసి ఒక సంఘంగా ఉమ్మడి కార్యాచరణ కింద అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వానికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదికగా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఏదైతే వ్యవసాయ శాఖ వారు చేపడుతున్నటువంటి ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఏదైతే క్లస్టర్ సిస్టమ్కి రాష్ట్ర వ్యాప్తంగా 5700 పైచీలకు క్లస్టర్లు ఏర్పడి ఉన్నాయో ఆ క్లస్టర్ సిస్టమ్కి అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయం శాఖ వాళ్ళు చేయమన్నటువంటి ఈ హేతుబద్ధీకరణని ఎక్కడెక్కడైతే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ని హెచ్ఓల్ కింద మ్యాప్ చేస్తూ హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉద్యాన రైతాంగానికి మరింత సేవలు దగ్గరగా మేము పనిచేసేదానికి మమ్మల్ని భాగస్వాములు చేసేదానికి అవకాశం కల్పిస్తారని, అదేవిధంగా ఈ యొక్క హేతుబద్ధీకరణలో గ్రామ ఉద్యాన సహాయకులకి అనుగుణంగా
పని చేయలేనప్పుడు మా యొక్క కార్యాచరణని ముందుగా మరి రానున్న రోజుల్లో ప్రకటిస్తామని కూడా తెలియపరుచుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. ధన్యవాదాలు. 1,52,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంటే, అదే వ్యవసాయ శాఖలో తీసుకుంటే 59 లక్షల హెక్టార్లు ఉన్న ఇది 59,000 హెక్టార్లు ఉన్న ఇది, దీంతో మాత్రం 52,000 లక్షలు మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అంటే మాకేమో స్టాఫ్ 300 మంది 200 మంది మాత్రమే హార్టికల్చర్ లో ఉన్నారు. అదే అగ్రికల్చర్ లో చూసుకుంటే దాదాపు 10,300 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ సబ్మిట్ జరిగిందో అప్పుడు తెలియజేసినాడు. దాదాపు అగ్రికల్చర్ లో ఇంతమంది ఉన్నారు, హార్టికల్చర్ లో కానీ మిగతా డిపార్ట్మెంట్లలో కానీ అత్యధికంగా ఆదాయం వస్తున్న డిపార్ట్మెంట్ లో తక్కువ ఉన్నారు, దీన్ని వేరియేషన్ చేయండి అని చెప్పి అధికారులకు తెలియజెప్పినా కూడా ఇందులో ఏంటంటే ముఖ్య పాత్ర అగ్రికల్చర్ వాళ్ళు ఈ ఉద్యాన శాఖను విడిపోకోకుండా ఆర్ఎస్కేల్ని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్కేల్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని ఆ విధంగా ఇచ్చేసుకుంటా ఆర్ఎస్కే స్థాయికి రాకోకుండా చేయడంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖ చాలా వెనుకబాటు పడిపోయింది. గత సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ లో కానీ ఏదైనా పంటలకు విస్తీర్ణాన్ని పెంచడంలో కానీ ఏ రకంగా కూడా ఉద్యాన శాఖకు మేము పని చేయలేకపోయినాం. ఎందుకంటే ఎంతసేపు ఉన్న ఎరువులు అమ్మండి, పురుగు మందులు అమ్మండి, తర్వాత వచ్చేసి ఏదన్నా ఉంటే ఆ రైతులకు క్రాప్ బుకింగ్ చేయండి, క్రాప్ బుకింగ్ అనే ఒక్క ఇది పెట్టేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్రాప్ బుకింగ్, అది ఒక డేటా బేస్డ్ కోసం తీసుకొచ్చిన దాన్ని ఏకంగా ఒక ఏదో పెద్ద భూతద్దం లాగా చేసేసి ఓన్లీ క్రాప్ బుకింగ్ మీదనే మొత్తం సమయాన్ని అంతా వెచ్చించి రైతులకు ఏ రకంగా అయితే సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలని పెట్టిన దానికి ఉపయోగం లేకుండా పోయింది. ఆ రకంగా ఇప్పటి వరకు కూడా మేము ఏదన్నా ఉంటే ఉద్యాన శాఖకు ఏదో అరాకొర పని చేస్తున్నాం తప్ప మేమంటూ పూర్తి స్థాయిలో ఉద్యాన శాఖకు పని చేయాలంటే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి, ఉద్యాన శాఖలో ఈ 2,300 మందిని కూడా తీసుకొని కేవలం ఉద్యాన అధికారుల పాత్రతో మేము ఉద్యాన సహాయకులుగా ఉద్యాన శాఖకు మాత్రమే పనిచేసి ఈ ఏదైతే 1,42,000 కోట్ల ఇన్కమ్ ని దాదాపు 3 లక్షల కోట్ల ఇన్కమ్ కు తీసుకుపోయే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సహకరిస్తారని మేమైతే కోరుకుంటున్నామండి. అదే రకంగా ప్రతి ఆర్బీకేలో కానీ ప్రతి ఆర్ఎస్కేలో కానీ మాకు ఇంకా రావాల్సిన పోస్టులు 1,600 చిల్లర ఉన్నాయి. 100 మంది స్టూడెంట్స్ బయట ఏ ఉద్యోగాలు లేకుండా ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్స్ బయట ఉన్నారు. దాదాపు ప్రైవేట్ కాలేజీలు అయితేమే గవర్నమెంట్ కాలేజీలు అయితేమే కానీ ఒక సపరేట్ యూనివర్సిటీ ఉండి కూడా ఇంతమంది నిరుద్యోగులు ఉండి ఇంత ఫోకస్ ఉన్న డిపార్ట్మెంట్ లో మాకు ఇంత వ్యవస్థ లేకోకుండా దాదాపు చేయడం ఒక ఇది. కాకపోతే ఏంటంటే మేము మెయిన్ డిమాండ్ మా ఉద్యాన సహాయకులు మొత్తం ఉద్యాన శాఖలో మాత్రమే పని చేస్తామని తెలియజేస్తున్నామండి. అంతకు మించి వేరే ఏదైనా చేసినా దాని తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయి అని తెలియజేసుకుంటున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.